హలో హాయ్ అండి, నేను మీ కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ కుసుమ. ఈరోజు పాప బర్త్డే. అంటే గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయడం లేదులేండి. నార్మల్గా మేము బర్త్డేస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయము. ఎందుకు అంటే దానికి ఒక మంచి రీజన్ ఉంది. ఎప్పుడైనా మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది కూడా. మీరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఓకే మేము కూడా అలా చేస్తుంటే బాగుండు, అలా చేద్దాము నెక్స్ట్ నుంచి అని అనుకుంటారు. అండ్ జస్ట్ ఇప్పుడు సింపుల్గా డెకరేట్ చేసి కేక్ కట్ చేద్దాము ఈవినింగ్ అని అనుకుంటున్నాము. ఒక 2-3 ఫ్యామిలీస్ని పిలిచినాము. లైక్ ఈవినింగ్ 4 to 5 అలా ఆ మధ్యలో కేక్ కట్ చేద్దాము అని. ఎందుకంటే ఆ టైంలో కొంచెం మంచి మూడ్లో ఉంటుంది పాప. కొంచెం ఎక్కువ సతాయించదు, బాగా సపోర్ట్ చేస్తుంది అని ఆ టైం మేము డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ ఆఫ్టర్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆ 2-3 ఫ్యామిలీస్ని బయట తీసుకెళ్దాము డిన్నర్కి. లేకపోతే పాప ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకొని అందరూ కలిసి తిందాము అనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు టైం 3 అవుతోంది. సో టైం లేదు కాబట్టి నేను రెడీ అవుతాను అండ్ పాపను కూడా రెడీ చేస్తాను. అంతలోపు మీరు ఆఫ్టర్నూన్ నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అండ్ బెలూన్స్ ఎలా డెకరేట్ చేశాను అని ఒక చిన్న వీడియో తీసి పెట్టాను. అది చూస్తూ ఉండండి. అంతలోపు మేము రెడీ అయ్యేసి బర్త్డే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్నూన్కి నేను ఫిష్ గ్రిల్ చేసి రసం పెట్టుకొని వేడివేడి అన్నంలోకి తిందాము అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇది సాల్మన్ ఫిష్, అందరికీ తెలుసు కదా సాల్మన్ ఫిష్ ఎంత న్యూట్రిషన్ అనేసి. అండ్ పాపకు కూడా మంచి హెల్తీ అనేసి తీసుకొని వచ్చామన్నమాట. నాకు ఫిష్ కర్రీ చేయడము రాదు సరిగా, సో అందుకని జస్ట్ మసాలాలు అప్లై చేసి కింద ఓవెన్లో గ్రిల్ చేద్దాము అనేసి అంత మసాలాలు అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం మేము సాల్మన్ ఫిష్ తీసుకోవడము. నార్మల్గా మేము వేరే ఫిషెస్ తీసుకుంటాము, బట్ సాల్మన్ ఫిష్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి అనేసి చూస్తూ ఉంటాము అని మనకు కూడా తెలుసు. సో ఈసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటే ఇంకొంచెం తెచ్చుకుందాము అనేసి సాల్మన్ ఫిష్ని ట్రై చేసాము. టేస్ట్ చాలా బాగుంది. అండ్ మధ్యలో మా పాప వచ్చి చూస్తూ ఉంది, ఏం చేస్తుంది మా అమ్మ అనేసి. అండ్ ఇది మేము ఆఫ్టర్నూన్ చేసుకున్న లంచ్కి ప్రిపరేషన్. అండ్ సాల్మన్ ఫిష్ ఫ్రై అండ్ రసం అండ్ అన్నము. ఇలా మసాలాలంతా అప్లై చేసుకునేసిన తర్వాత మనము కింద గ్రిల్లర్లో పెట్టేస్తే ఒక టైం సెట్ చేసేసి ఒక 200-250 డిగ్రీస్లో పెట్టేస్తే ఒక 1/2 an hour 45 minutesలో మనకు ఫిష్ అనేది గ్రిల్ అయిపోయి రెడీ అయిపోతుంది అనమాట. ఫిష్ రెడీ అయ్యేలోపు నేను బెలూన్ డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. బెలూన్ డెకరేషన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే పాప పడుకొని ఉంది. పాప లేచేలోపు కంప్లీట్ చేసేయాలి అనేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను, లేకపోతే తను లేచిందంటే నన్ను చేయనివ్వదు. అండ్ ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశాను అంటే ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ తీసుకునే పోయి నార్మల్ బెలూన్ పంప్ ఆర్డర్ పెట్టాను. ఆ నార్మల్ బెలూన్ పంప్ కన్నా నేను నోట్తోనే ఊదితేనే బెస్ట్ అనేసి నోట్తో ఊద్దాం స్టార్ట్ చేశాను. కొంచెంసేపు కష్టం అనిపించింది, కానీ ఓకే ఎలాగో అలాగా ఇంకా పాప కోసం కదా అనేసి ఫాస్ట్గా అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ పాప లేసింది అనుకో ఇంకా నన్ను చేయలేదు, ఇంకా ఇల్లంతా అల్లకల్లం చేస్తుంది బెలూన్స్. నార్మల్గా బెలూన్స్ అంటే పాపకి చాలా ఇష్టము. సో తను లేసేలోపు చేసేయాలి ఫాస్ట్గా చేసేస్తున్నాను. అండ్ బెలూన్స్ అయిపోయాయి, ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలి. ఇదే నేను ఇన్ని బెలూన్స్ కష్టపడి ఊపినాను అనమాట. పవన్కి హెల్త్ బాగాలేదు, సో నేనే చేద్దాము, ఎందుకు తను డిస్టర్బ్ చేయడము అనేసి నేనే చేస్తూ ఉన్నాను. నువ్వు రెస్ట్ తీసుకో అంటే తనకి వేరే అదర్ వర్క్స్ ఉంటాయి కదా, తను అవి చేసుకోమని నేను ఇలా బెలూన్స్ తీసుకున్నాను అనమాట. బెలూన్స్ అంతా డెకరేట్ చేద్దాము అనేసి. సో ఇవి నేను తీసుకున్న బెలూన్స్. అండ్ బెలూన్ డెకరేషన్కి ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక థ్రెడ్తో. మీకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, మనం ఇలా ఎలా చేసుకోవచ్చు అనేసి. సో దాని హెల్ప్తో నేను ఇలా బెలూన్స్ అన్నిటిని అరేంజ్ చేశాను అనమాట. సో దీన్ని ఇంకా వాళ్ళకి స్టిక్ చేయడమే. వాళ్ళకి స్టిక్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి చూడాలి. లేచింది బర్త్డే మేడము. ఫుడ్ తినేసి ఇంకా రెడీ చేపిస్తే ప్రిపేర్ చేయాలి ఇంక ఇప్పటి నుంచే. ఆ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో అనేసి. ఇంకా ఆమె మూడ్లోకి తీసుకురావాలంటే టైం పడుతుంది. అందుకని ముందుగా నిద్ర లేచింది, కొంచెం హ్యాపీ మూడ్లో ఉంది. సో దట్ మాకు కూడా సతాయిచ్చదు అనేసి అనుకుంటూ ఉన్నాను. సో చూడాలి ఎలా చేస్తుంది అనేసి. ఫోన్ చూస్తూ ఉంది, ఏందో వీడియో పెట్టింది అని సిగ్గుపడతా ఉంది.
ఈ కాలం పిల్లలు ట్యాబ్లు ఫోన్లు లేనిదే ఫుడ్ తిన్నారు. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకొక ఆప్షన్ లేదు, ఏదో ఒకటి చూపించి తినాలి. మన ఊర్లో లాగా చెట్లు పుట్టలు చూపిద్దాము అంటే ఇక్కడ కుదరదు. సో కంపల్సరీ ఏదో ఒకటి టీవీనో ఫోనో ట్యాబో చూపించాలి. కానీ నాకైతే అస్సలు నచ్చదు. సో ఏం చేద్దాం, తప్పడం లేదు. బట్ సూన్ తనకి ఫోన్ అవాయిడ్ చేయాలి, ట్యాబ్స్ అవనేసి. బాయ్ చెప్పేస్తుంది ఇంకా. ఎవరు వాళ్ళు మాట్లాడినారా? బాబాయ్ పిన్ని వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినారు? బాబాయ్ పిన్ని ఎప్పుడు మాట్లాడింది? తెల్లవారు మాట్లాడినావా? పిన్ని మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడింది? బాబాయ్ మాట్లాడినాడా? బాబాయ్ కూడా మాట్లాడలా? సరేలే, వాళ్ళతో కా చెప్పు, కా అని చెప్పు, కాను. యా, ఇది నేను చేసిన సింపుల్ డెకరేషన్. అవుట్పుట్ పర్లేదు, బాగానే వచ్చింది. అంటే ముందే ఫిక్స్ అయ్యామన్నమాట, ఊరికే హడావిడి చేసి అది ఇది గజిబిజి అయిపోయేది ఎందుకు, సింపుల్ అండ్ క్యూట్గా ప్రశాంతంగా చేద్దాము అనేసి. సో పర్లేదు, బాగానే వచ్చింది అవుట్పుట్. వీఆర్ హ్యాపీ విత్ దట్ అవుట్పుట్. యా, ఎంజాయ్ చేస్తుంది, బాగా డ్యాన్స్లు వేస్తుంది. సాంగ్స్ పెట్టాము, సో డ్యాన్స్ వేస్తుంది అనమాట. రెడీ అయింది ఇంకా కేక్ కట్ చేసేకి. 1, 2, 3. 1, 2, 3. Yeah. Nice picture. ఎలా అనిపించింది మేము చేసిన సింపుల్ బర్త్డే డెకరేషన్ అండ్ కేక్ కటింగ్ వీడియో? మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు అనేసి. ఇదే మా సింపుల్ బర్త్డే డెకరేషన్ అండ్ కేక్ కటింగ్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కమెంట్స్ కూడా చేయండి, మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేసి. అండ్ మీకు ఏమన్నా ఇంకా ఇలా చేసింటే బాగుండు అని అనిపించింటే కూడా నాకు చెప్పండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను, ఓకే ఇలా ఉంటే బాగుండేమో అనేసి. అండ్ యా, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.